హలో ఎవరివన్. అఖిల్ ఎక్కినేని, అనిల్ రావుపూడి వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ మంత్ నుంచో నెక్స్ట్ మంత్ నుంచో షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి నిన్న సందే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. న్యూస్ అయితే బజ్ కూడా క్రియేట్ అయింది. నిజంగా వాస్తవంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అయిందా లేదన్నది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కానీ నచ్చితే లైక్ చేయరి. రీసెంట్గా మన శంకర్ వరప్రసాద్తో అయితే ఓ పెద్ద సాలిడ్ హిట్ అయితే కొట్టింది అనిల్ అన్న. మనందరికీ తెలుసు, దగ్గర 350 కోట్లు 300 కోట్లు చిల్లర అయితే కలెక్ట్ చేసింది. చిరంజీవి గారు కూడా ఒక స్టైలిష్గా చూపించి చిరంజీవి గారికి ఒక మంచి పేరుని తీసుకొచ్చి చిరంజీవి గారికి అయితే ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసి ఇచ్చింది అనిల్ అన్న. ఇది వాస్తవం. సినిమాల స్టోరీ ఎట్లుంది, సినిమాలో అది ఉంది అనేది మాట పక్కన పెట్టేస్తే పండగకు వచ్చింది. పండగలో ఉన్న అన్ని సినిమాల కన్నా బెస్ట్ సినిమా అనిపించుకుంది. 300 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతితో అనిల్ అన్న సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి అప్పుడు హిట్ కొట్టింది వెంకటేష్ గారితో. ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి మెగాస్టార్ గారితో హిట్ కొట్టి 300 కోట్లు అయితే ఒక తెలుగు లాంగ్వేజ్లోనే 300 కోట్లు అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేసిండు. ఈ దానిలో అనిల్ అన్నతో సినిమా చేస్తే ఖచ్చితంగా 300 కోట్లు 200 కోట్లు వస్తాయన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కరికి పెరిగినాయి. అందరు హీరోస్ కూడా అనిల్ రావుపూడితో సినిమా చేస్తే ఖచ్చితంగా మినిమం గ్యారంటీ హిట్ ఉంటుంది. ఖచ్చితంగా పండుగకి వస్తాడు కాబట్టి పండుగ కావాల్సిన స్టఫ్ అంతా సినిమాలో క్రియేట్ చేసి ఫన్ కానీ ఆ ఎమోషన్స్ కానీ ఇవన్నీ బాగా వర్కౌట్ చేసి ఖచ్చితంగా పండుగకైతే రిలీజ్ చేసి హిట్ కొడతాడన్న నమ్మకం అయితే చాలామంది హీరోలకైతే ఉంది. ఈసారైనా సరే ఏదైనా ఫ్లాప్ అవుతుందేమో, చిరంజీవి గారితో ఫ్లాప్ అయితే ఏమైనా పేరు తగ్గుతుందేమో అనిల్ అన్న కానీ చాలామంది అనుకున్నారు. బట్ అన్నీ ఎవరికి ఏ ఛాన్స్ ఇవ్వకుండా చాలా క్లారిటీగా టైటిల్ దగ్గర నుంచి రిలీజ్ డేట్ వరకు అన్ని నీట్గా ప్లాన్ చేసుకొని చాలా ప్రాపర్ ప్లానింగ్లో చాలా తక్కువ బడ్జెట్లో మెయిన్ అనిల్ రావుపూడి మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఇంత రెస్పెక్ట్ ఇండస్ట్రీలో పెరిగింది అంటే రీజన్ చాలా తక్కువ బడ్జెట్తోని మంచి హిట్. ఈవెన్ వెంకటేష్ గారి సినిమా కావచ్చు, చిరంజీవి గారి సినిమా కావచ్చు, ఇద్దరు సినిమాలు కూడా పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టే సినిమాలు కాదు. 50 కోట్లు 40 కోట్ల సినిమాలే 200 కోట్లు 250 కోట్లు అది కలెక్ట్ చేసి 300 కోట్లు 350 కోట్లు చిరంజీవి సినిమా కలెక్ట్ చేసింది. కాబట్టి అనిల్ రావుపూడితో చేయడానికి చాలామంది హీరోస్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సినిమా సేఫ్, బడ్జెట్ తక్కువ కాబట్టి పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. మినిమం గ్యారంటీ బడ్జెట్ వస్తుంది కాబట్టి డే 1 డే 2 పెద్ద ప్రాబ్లం లేదన్న కాడికి చాలామందికి అయితే ఇంట్రెస్ట్ ఉన్నారు చేయనీకి. బట్ అఖిల్ అక్కినేనితో సినిమా చేస్తుండలేదు అన్నది కన్ఫర్మ్ కాదు. అది రూమర్స్ అయితే క్రియేట్ అవుతుంది. చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, వెంకటేష్ గారితో అయిపోయింది. నాగార్జున గారు ఒక్కరే సీనియర్ హీరోలో పెండింగ్ ఉన్నారు. నాగార్జున గారితో సినిమా తీస్తారు. నెక్స్ట్ సంక్రాంతికి రావాలని కొంతమంది వెయిట్ చేస్తారు, కొంతమంది కోరుకుంటారు. ఇది వాస్తవమే. బట్ అఫీషియల్గా నాగార్జున గారికి కానీ అఖిల్ గారికి కానీ అనిల్ అన్న ఏ స్టోరీ కూడా చెప్పలేదు. అఖిల్ అన్న ప్రజెంట్ అయితే లెనిన్ మీదనే ఫుల్ ఫోకస్ మొత్తం లెనిన్ మీదనే పెట్టిండు. ఎట్లయినా సరే ఫస్ట్ లెనిన్తోని ఓ సాలిడ్ బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చి తన హీరోయిజం ఎట్లుంటుందో, అఖిల్ అనేటోడు హిట్ ఇస్తే ఇండస్ట్రీకి ఏ రేంజ్లో ఉంటుందో, అఖిల్ ఫ్యాన్స్కి ఏ రేంజ్లో ఉంటుందో, అఖిల్ ఫ్యాన్స్కి ఏ రేంజ్లో ఉంటుందో అది ఫస్ట్ లెనిన్తో ఇచ్చినాకనే మిగతా ఏదన్నా ఫోకస్ చేద్దామన్న కాడికైతే అఖిల్ ఉన్నాడు. ఇది క్లియర్. ఇది ఏ బ్యానర్లో ఎక్కడ ఏ స్టోరీ డిస్కషన్స్ జరగలేవు, ఏం జరగలేవు. ఇవన్నీ జస్ట్ రూమర్స్. అవి ఏదన్నా డిస్కషన్ జరిగి ఏదైనా కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా బ్యానర్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. సోషల్ మీడియాలో చాలా మట్టుకు వాస్తవాలు ఎన్ని ఉంటాయో అబద్ధాలు కూడా అన్నీ ఉంటాయి సోషల్ మీడియాలో, మనందరికీ తెలుసు. సేమ్ అనిల్ అన్నది కూడా అదే సిచ్యువేషన్. అఫీషియల్గా ఈ డైరెక్టరు వీళ్ళు కూర్చోరు స్టోరీ అది ఏం లేదు. ప్రజెంట్ అఖిల్ అన్న లెనిన్ షూటింగ్ ఉన్నాడు. ప్లస్ సీసీఎల్ ఏదైతే ఉందో ఆ సీసీఎల్ క్రికెట్ ఆడుతుండు, దీని మీదనే ఉంది తప్ప వేరే దాని మీద ఫోకస్ చేయలేడు. ఈవెన్ అనిల్ అన్న కూడా మొన్ననే శంకర్ వరప్రసాద్తో హిట్ కొట్టి ఈ సినిమా రిలీజ్ అయ్యి మొత్తం ఆ సినిమా కోసం ఏదైతే హార్డ్ వర్క్ అంత ఇదయ్యో ప్రస్తుతం పండగ తర్వాత కొంచెం రిలాక్స్గా ఉన్నాడు. కొత్త ఏ హీరోతోనో అన్నది కూడా ఆయన కూడా ఏం చెప్పలేడు అసలు. ప్రజెంట్ ఆయన కూడా రెస్ట్ తీసుకుంటుండు. ఏదైతే కంటిన్యూస్గా ఈ షూటింగ్ ఇదంతా సంక్రాంతికి రిలీజ్ అయినాకే మనందరికీ తెలిసింది. ఆ టైంకి రిలీజ్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో సినిమా ఇండస్ట్రీలో. సో అనిల్ అన్న ఆ పనులు ఉన్నాడు కాబట్టి అనిల్ అన్న కూడా ఎవరికేం స్టోరీ చెప్పలేడు, ఏం లేదు. జస్ట్ ఒక బడ్జెట్ అయితే క్రియేట్ అయింది వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అని చెప్పి. ఒకవేళ నిజంగానే వస్తే మాత్రం ఖచ్చితంగా బాలకృష్ణ గారితో బాలయ్యతో ఏదైతే భగవత్ కేసరి సేమ్ అఖిల్తో తీసినా సరే కూడా అసిడెంట్ స్టోరీతో వస్తారు పక్క. ఈ కామెడీ స్టోరీ అఖిల్కి సెట్ కాదు కాబట్టి బాలయ్యబాబుకి ఎట్లయితే సెట్ కాదో సేమ్ అఖిల్కి కూడా ఈవెన్ ఇటువంటి కామెడీ స్టోరీ అయితే ఈ టైంలో సెట్ కాదు. మేబీ ఒక 4-5 సార్లు హిట్లు పడ్డాక కామెడీ ట్రై చేయొచ్చామో తప్ప ఇప్పట్లయితే అఖిల్ చేయడు. కాబట్టి ఒక అఖిల్ కనుక చేస్తే అనిల్ అన్న మాత్రం ఒక మంచి మెసేజ్ ఓరియంటల్ యూత్కి లవ్ స్టోరీ కావచ్చు,
ఏదైనా సరే ఒక డిఫరెంట్గా భగవత్ కేసరి లాంటి మూవీ డిఫరెంట్గానే చేస్తాడు తప్ప రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయితే చెయ్యడు. అఖిల్లో ఉన్న మాస్ ఎలిమెంట్స్ అన్ని పట్టుకొని అఖిల్ని ఏ రేంజ్లో ఇంట్రడ్యూస్ చేసి ఏ రేంజ్లో చూపిస్తే అక్కినేని ఫ్యాన్సే కాదు ఈవెన్ కామన్ ఆడియన్స్ కూడా ఇష్టపడతారో ఆ రేంజ్లో లుక్స్ పరంగా కావచ్చు, స్టోరీ పరంగా కావచ్చు, ప్రతి ఒక్కటి ఇంకా మనకు తెలిసింది అన్ని క్లారిటీ ఎట్లుంటుంది అన్నది. సో ఏదైతే ఏదైతే వస్తుందో ప్రస్తుతం అయితే అది నిజం కాదు, ఫ్యూచర్లో మాత్రం జరగచ్చు. ఫ్యూచర్లో వీరిద్దరు అంటే ఏ డైరెక్టర్ ఏ హీరోతోనో పని చేయొచ్చు, అదేం ఇది కాదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ స్టోరీ డిస్కషన్స్ అయితే ఏం లేవు. ఫ్యూచర్లో కనుక జరిగితే ఖచ్చితంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఆ బ్యానర్ నుంచి, ఆ హీరో నుంచి, ఆ డైరెక్టర్ నుంచి అఫీషియల్గా వస్తుంది. అప్పుడు మనం మాట్లాడుకున్న సరి కూడా ఓ రీజన్ ఉంటుంది. కానీ ఏం లేకుండా ఎన్ని ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, ట్విట్టర్లో వస్తుంది, ఫేస్బుక్లో వస్తుంది, ప్రతి దానిలో ఈ అప్డేట్స్ ఎక్కువైపోయినాయి ఇట్లా వస్తుందని చెప్పేసి. చాలామంది అది నిజం అనుకుంటారు. అది ఇప్పటివరకు అయితే అటువంటిది ఏం లేదు. ఖచ్చితంగా అటువంటిది వస్తే ఒక మంచి వీడియో చేస్తా. అఖిల్ ఫ్యాన్స్కి డిసప్పాయింట్ అయ్యేదైతే ఉండదు. ఖచ్చితంగా అనిల్ అనంత్ సినిమా అయితే మినిమం గ్యారంటీ చూపిస్తాడు. కాబట్టి చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.